చల్లని వెదర్‌లో బెండకాయ సాంబార్ చేసుకొని తినండి. బిర్యానీని కూడా స్కిప్ చేస్తారు. స్కిప్ చేయాల్సిందే అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. పోపేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, బెండకాయలు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, టమాటో ఒక పెద్ద సైజ్ టమాటాని నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, ఇంకా కారం నేను ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పొడి అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే ఇలా రసం తీసి పెట్టుకున్నాను అనమాట. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఉడకనివ్వాలి. తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుని నేను ఉడికించి పెట్టుకున్నాను అనమాట. అది కూడా యాడ్ చేసుకొని 15 నిమిషాలు మనం సిమ్లో ఉడికించుకుంటే బెండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉండే బెండకాయ సాంబార్ ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో ఈ చల్లని వాతావరణానికి తింటే స్వర్గమే అనమాట. ఒకసారి నా రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.